టీవీ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐజాలో ట్రాన్స్జెండర్లపై కేసు నమోదు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సంజానార్. సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి, ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు. రెండవ రోజు అసెంబ్లీలో ఫిర్యాయింపు ఎమ్మెల్యేల విచారణ. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లిన సివి ఆనంద్. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. సూర్యప్రభ వాహనంపై బద్రి నారాయణుడి శ్రీ మలయప్ప. తెలంగాణలో గందరగోళంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు. మాదాపూర్ దుర్గం చెరువులో వందలాది చేపల మృత్యువాత. అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. డిలక్స్ బస్సులో ఫ్రీ టికెట్స్ ఇవ్వండి, రోధించిన ఓ మహిళా ప్రయాణికురాలు. నిండుకుండల నాగార్జున సాగర్ జలాశయం 26 గేట్లు ఎత్తివేత. దుర్గమాత ఆశీస్సులు అందరిపై ఉండాలి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్ దంపతులు. గ్యారంటీలకు టాటా చెప్పిండు, లంకె బిందెలకు వేట పెట్టిండు, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సెటైర్లు. తెలంగాణలో మళ్లీ 2 రోజులు భారీ వర్షాలు, హెచ్చరించిన వాతావరణ శాఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన కొనసాగుతుంది, శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు గౌరవ డాక్టరేట్ ప్రదానం. ఇక వివరాలలోకి వెళ్తే, ఐజాలో బుక్ సెంటర్ నడుపుకునే ఆమ్రోష్ వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన 7 ట్రాన్స్జెండర్లపై సోమవారం కేసు నమోదైంది. బాధితుల వివరాల ప్రకారం ట్రాన్స్జెండర్లు దసరా మామూలు పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. వారికి 20 ఇవ్వగా తీసుకోకుండా 500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ రోడ్లపై తిరిగే వాహనాల ప్రజలను బలవంతంగా వసూలు చేసే ప్రయత్నం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు స్వీకరించిన సంజానార్. స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు. లీగల్ గా చెల్లుబాటు కానీ ఈ ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి, ఇది రాజ్యబద్ధంగా లేదని కోర్టు కొట్టేసే పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర తరహాలలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుంది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాతనే హైకోర్టు ఎన్నికల రద్దు చేసింది. ఎన్నికలలో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాయింపు ఎమ్మెల్యేలు ఇచ్చిన స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రేపు స్పీకర్ ముందు ఇరు వర్గాల వాదనలు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లిన సివి ఆనంద్ను ఆలింగనం చేసుకుని పుష్పగుచ్చంతో స్వాగతం పలికిన నూతన హైదరాబాద్ సిపి సంజానార్.
అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆలయానికి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి శాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు స్వామివారి బద్రీ నారాయణుడి అలంకరణలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తుల జన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. బీసీ సామాజిక వర్గం నుండి ఒక్కరు కూడా లేని చోట బీసీ రిజర్వేషన్లు కేటాయింపు. నిర్మల్ జిల్లా హనుమంత్ తాండా, ఆదిలాబాద్ జిల్లా సావర్గం, పీచార, ఆరేపల్లి, నల్గొండ జిల్లా తూర్పు తాండా, జైత్ర తాండా, నునాబాద్ తాండా, గొన్య తాండా, మన్ తాండా, బాలాజీనగర్ పంచాయతీలలో ఒక బీసీ ఓటు లేకున్నా బీసీ రిజర్వేషన్లు కేటాయించిన ప్రభుత్వం. మరోవైపు ఖమ్మం జిల్లా మంగళి తాండాలో ఒక బీసీ మహిళ, ధర్మతాండలో ఒక బీసీ దంపతులు ఉండడంతో వారి గెలుపు లాంఛనంగా మారిందని స్థానికుల ఆగ్రహం. 3 రోజులుగా చేపలు చనిపోయి నీటిపై తేలి దుర్వాసన వస్తున్నాయని స్థానికుల ఆగ్రహం. ఈరోజు శ్రీరామ టాకీస్ దగ్గర శివాజీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో బండారి కృష్ణ, నందిమల్ల అశోక్, మందారాములు మరియు భక్తులు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మిగతా సూపర్ లగ్జరీ, డిలాక్స్, లహరి వంటి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించడం లేదు. ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో ఆధార్ కార్డు చూపించిన మహిళా ప్రయాణికులకు ఉచితంగా టికెట్ అందజేస్తున్నారు. అయితే డిలాక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని బస్సు ముందు కూర్చొని ఓ మహిళా ప్రయాణికురాలు రోధించింది. మనుగూరు నుండి ఖమ్మం వెళ్తున్న డిలాక్స్ బస్సులో కొత్తగూడెం వద్ద ఎక్కి ఫ్రీ టికెట్ ఇవ్వాలని కండక్టర్తో సాధారణ మహిళ వాగ్వాదానికి దిగింది. బస్సుకు అడ్డంగా కూర్చున్న మహిళకు పోలీసులు నచ్చజెప్పి పంపించేశారు. కృష్ణానదికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. జూరాల శ్రీశైలం నుంచి దిగువకు కృష్ణమ్మ ఉధృతంగా ఉరకలేస్తుంది. ఈ క్రమంలో నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు చేరుకోవడంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 16 గేట్లను 5 అడుగుల మేర, 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. 26 గేట్లు ఒకేసారి ఎత్తడంతో పాల పొంగుల ఎగసి పడుతున్న జల దృశ్యాన్ని పర్యాటకులు, స్థానికులు తమ కెమెరాలలో ఆ దృశ్యాలను బంధిస్తున్నారు. సాగర్ జలాలు దిగువకు ఉరకలేస్తున్న దృశ్యాలను చూసి మైమరిచిపోతున్నారు. ఇక ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అధికారులు పర్యాటకులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.
దుర్గమాత ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసే పూజలు ఫలించి భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జేజే నగర్లో గల కనకదుర్గమ్మ తల్లి దేవాలయంతో పాటు చంద్రగుంట, ఇందిరమ్మ కాలనీ, నెహ్రూ నగర్, భగత్ సింగ్ నగర్, ఇందిరానగర్ కాలనీలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాల వద్ద ఆయన ప్రత్యేక పూజలలో పాల్గొని మాట్లాడారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబం సమేతంగా వచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని ఆశీస్సులు అందుకున్నారు కేటీఆర్ దంపతులు. కేటీఆర్ వెంట మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు, లంకె బిందెలకు వేట పట్టిండు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సెటర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ రావు ధ్వజమెత్తారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది, ఒక్కొక్క మహిళకు ఎంత బాకీ పడింది, ఒక్కొక్క రైతుకు ఎంత బాకీ పడింది, ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడిందో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నాం. వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వారు పండుగకు ఊర్లకు వస్తారు. రేపు సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి బాకీ కార్డు పంపిణీ చేయాలి. గ్రామ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు అందరూ కలిసి ప్రతి ఇంటికి పోయి ఆ బాకీ కార్డును అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలి. కాంగ్రెస్ మోసాలను, కాంగ్రెస్ పాలనను ఎండగట్టాలి. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మేస్తాన్ నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్ర మీదుగా కొనసాగుతుందని, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్ లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అక్టోబర్ 1న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో పాలన కొనసాగిస్తుంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాలలో తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవనంలో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలను కొన్నిసార్లు మోసం చేయవచ్చు, అన్నిసార్లు మోసం చేయలేరు. బీసీలకు 42% రిజర్వేషన్లపై అదే మోసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుంది. రిజర్వేషన్ల పెంపుపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు జీవో తెచ్చారు. 6 నెలలలోపే రిజర్వేషన్లు పెంచుతామన్నారు. అప్పుడే ఎందుకు జీవో తేలేదు? జీవోతోనే పని అయ్యిందంటే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఎందుకు? బిల్లు గవర్నర్, రాష్ట్రపతి దగ్గరకు ఎందుకు? జీవో తెచ్చినట్టే తెచ్చి కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు ఉన్న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ జీవో చెల్లదని వారి ఆత్మసాక్షికి తెలియదా అని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. రచయిత, ఉద్యమకారుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. అంబేద్కర్ విశ్వవిద్యాలయం 20వ స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వీసీ గంట చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. సాహిత్య విభాగంలో గోరటి వెంకన్న చేస్తున్న సేవను గుర్తించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి, మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి. జాజి మల్లెల ఘుమఘుమల జావళి, జాజి మల్లెల ఘుమఘుమల జావళి.
శ్రీరామ రఘురామ తుమదీయలో రెండేసి పూలేసి డొల్ల మడబోసి శ్రీరామ రఘురామ తుమదీయలో ఏమి పూలో గాని ఎంత గుమగుమ శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుల్ల విలువ తెలుపవేసలిగా శ్రీరామ రఘురామ తుమదీయలో పువ్వుకు పుట్టేడు కాయకు తట్టేడు కొమ్మకు కోసేడు ఎత్త. చూస్తూనే ఉండండి జోలాంబ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.